క్షీణించాయని ముఖ్యమంత్రి హోంమంత్రి పదవులకు రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. షాబాద్ పోక్సో కేసు నిందితుడిని సకాలంలో అరెస్ట్ చేయకుండా బాధితులకు రక్షణ కల్పించడంలో పోలీసులు ఘోరంగా విఫలం కావడం వల్లే ఒకే కుటుంబంలో 6 హత్యకు గురయ్యారని మండిపడ్డారు. వచ్చిన తర్వాత మేడిగడ్డ గేట్లు మూయకుండా కన్నేపల్లి దగ్గర నీటిని ఎట్లా ఎత్తుతావు అని మాట్లాడతారు. నాకు జాలి కలుగుతుంది నేను చూస్తుంటే. ముఖ్యమంత్రిగా నువ్వు 31 నెలలు పూర్తి చేసుకున్నా రాష్ట్రంలో ఈరోజు జరిగినటువంటి ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన నిజంగా నాతో పాటు ఒక మధ్యతరగతి పేద కుటుంబాలందరినీ కూడా కలిచివేస్తూ ఉంది. ఆడపిల్లల తల్లిదండ్రులందరికీ ఆందోళన గురి చేస్తూ ఉంది. రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఒక ఫోక్సో కేసు నిందితుడు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసినటువంటి వ్యక్తిని పట్టుకోకపోవడం, పోలీస్ అధికారులు ఒత్తిడికో అవినీతికో లొంగిపోయి ఫోక్సో కేసు నిందితుడికి 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటువంటి సెక్షన్లు పెట్టడం, అతన్ని దాదాపు నెల రోజుల పాటు అతను అబ్స్కాండింగ్ ఉన్నా అరెస్ట్ చేయలేకపోవడం, అతను కోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని పోలీస్ స్టేషన్ ముందు లొంగిపోయి ఇవాళ మొత్తం ఆ కుటుంబాన్నే అంతం చేయడం జరిగింది.